వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు పబ్బిళ్ళల్ని చేసి చూపిస్తున్నాను. వీటిని కొన్ని చోట్ల చెక్కలు, కొన్ని చోట్ల చెక్క గారెలు, కొన్ని చోట్ల అయితే పప్పు చెక్కలను కూడా అంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోలో చెప్పినట్లే పిండిని కలిపినట్లయితే చాలా టేస్టీగా గొల్లగా ఆయిల్ పీల్చకుండా వచ్చేస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా మంచి కలర్లో ఫ్రై అయిపోయాయో, అలాగే గుల్లగా కూడా వచ్చేస్తాయి. ఒక చేత్తో తుంచినా సరే ఎంత బాగా విరిగిపోతున్నాయి చూసారు కదా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. వీటిని కడిగేసుకొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి గంట సేపు. మనము పప్పు చెక్కలు చేసుకోవాలనుకున్నప్పుడే ఈ విధంగా వీటిని బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే బాగా వేయించుకుని పొట్టు తీసేసుకున్న పల్లీల్ని 1/2 కప్పు వేసుకున్నాను. వీటన్నిటిని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మసాలా వల్ల మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్లో వచ్చేస్తాయి పప్పు చెక్కలు అనేటివి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఒక జల్లెడ పెట్టేసుకోవాలి. అందులో 4 కప్పుల పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను. పిండిని జల్లించి వేసుకున్నామంటే పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. 1 కప్పు వేసుకుంటూ జల్లించుకుంటున్నాను. మొత్తం మీద 4 కప్పుల పొడి బియ్య పిండి వేసుకున్నాను. ఈ పిండి మొత్తం కలిసి మనకు 1 కేజీ వరకు ఉంటుంది. పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కలుపుకోవాలి. ఈ రెండు వద్దు అనుకునేవారు ఆయిల్ బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ మొత్తం కూడా పిండికి పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనకు వేసుకున్న నెయ్యి బటర్ కానీ ఆయిల్ కానీ సరిపోయిందా లేదా అనేసి ఇక్కడ ఒక టిప్ కూడా చెప్తున్నాను చూడండి. మొత్తం కూడా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి. ఇలా రాలేదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేడివేడి ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు 1 గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, గంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. ముందుగా ఇప్పుడే నీళ్లు వేయకూడదు. ఇవన్నీ కూడా పిండిలో కలిసిన తర్వాతనే మనం కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక నీళ్లు కూడా మనము వేడి నీళ్లు పోయాల్సిన పని లేదు, మామూలు నీళ్ళతోనే కలిపేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని టేస్ట్ చూసామంటే ఉప్పు సరిపోయిందా లేదా అనేసి తెలిసిపోతుంది. ఇక్కడ పిండి మనకు ఉప్పు సరిపోతే మనకు పబ్బిళ్ళలు కూడా ఉప్పు సరిపోతాయి. సరిపోలేదు అనుకుంటే ఇంకొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండిని బాగా ముద్దలాగా చేసుకోవాలి, చపాతీ పిండిలాగా. చూసారు కదా, మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి అనేది. ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఒక తడి బట్టనైనా మనం బాగా పిండేసి దీని మీద వేసుకోవచ్చు, లేకుంటే ఒక బౌల్లో వేసేసుకొని మూత పెట్టేసినా సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న పిండి ముద్దల్లాగా రౌండ్గా చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. వీడియోలో చెప్పిన ప్రాసెస్లో చేసామంటే మనం చాలా తక్కువ టైంలో ఈ పిండి మొత్తాన్ని కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా, కొద్దిగా ఇలా బాల్స్ లాగా చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఒక ఆయిల్ కవర్కి బాగా ఆయిల్ రాసేసి పెట్టేసుకున్నాను. అలాగే అడుగు ఫ్లాట్గా ఉన్న ఏదైనా ఒక గ్లాస్ కానీ ఇలాంటి బౌల్స్ కానీ వేసుకొని ఒక కవర్ పెట్టేసుకొని పైన రబ్బర్ వేసుకున్నాను. కింద వైపు 1 డ్రాప్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీగా పెట్టుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా, వాటిని ఇలా పెట్టేసుకొని వీడియోలో చెప్పినట్లుగా ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా మనకు స్ప్రెడ్ అయిపోతుంది. చేత్తో ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చాలా తక్కువ టైంలోనే మనకు పని అనేది అయిపోతుంది. ఈజీగా పబ్బిళ్ళలు అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే మనకు పల్చగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని
స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడి బాగా అయ్యి ఉండాలి. ఇదంతా మనము హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. లో కానీ మీడియం కానీ పెట్టకూడదు. ఇలా ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటిని వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నా సరే ఎక్కడే కానీ అంటుకోవడం అనేది ఉండదు. చాలా బాగా వచ్చేస్తాయి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్లో అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ పబ్బిళ్ళల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మరొక వాయి కూడా స్ప్రెడ్ చేసి రెడీగా పెట్టేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి ఇది. చూసారు కదా, ఇవి మంచి కలర్లో ఫ్రై అయిపోయాయి. అలాగే నొరగలు కూడా తగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుంటున్నాను. అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు సగ్గుబియ్యంతో చెక్కల్ని చేసి చూపిస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ సగ్గుబియ్యం చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో 3 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. తడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 30 నిమిషాలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా 30 నిమిషాలు నానబెట్టి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని కూడా 30 నిమిషాలు నానబెట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఈ చెక్కల్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుని పొట్టు తీసి పెట్టుకున్నాను. తర్వాత వేసుకోవాలి, ఇప్పుడే వేయకూడదు. ముందుగా ఈ మసాలాని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పల్లీలు కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చూసారు కదా, ఇప్పుడు పల్లీలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. పల్లీలు అనేటివి అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. ఈ మసాలా వేసుకోవడం వల్ల మనకు చెక్కలు అనేటివి చాలా టేస్టీగా అనిపిస్తాయి. మంచి ఫ్లేవర్లో కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా వేసి పెట్టుకున్న బియ్యం పిండి మిక్చర్లోనే ఈ మసాలాని వేసేసుకుంటున్నాను. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నట్టయితే ఆయిల్ని వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. బటర్ కానీ, నెయ్యి కానీ వేసుకునేటైతే ఈ విధంగానే వేసుకుంటే సరిపోతుంది, రూమ్ టెంపరేచర్లోనే. ఇప్పుడు వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా నోట్లో వేసుకొని చెక్ చేసామంటే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది తెలుస్తుందండి. కొద్దిగా తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకొని కలుపుకున్నామంటే బాగా కలిసిపోతుంది సాల్ట్. ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలండి పిండి కలిపిన తర్వాత. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి వేసుకోకూడదు. కొద్దిగా వేసుకుంటూనే పిండిని కలుపుకోవాలి. మరి లూజ్గా కలుపుకూడదు, అలానే మరి గట్టిగా కలుపుకూడదు. మీడియంగా కలుపుకోవాలి పిండిని. చూసారు కదా, పిండిని ఈ విధంగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాలి. మనకు చెక్కలు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజును బట్టి ఇక్కడ పిండి ముద్దలను తీసుకుని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి. పిండి మొత్తం ఆరిపోకుండా ఉంటుంది. కొద్దిగా ఇలా ఉండలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. పిండి అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు చిన్న పిండి ముద్దల్లా చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కొద్దిగానే ప్లేట్లో పెట్టేసుకోవాలండి. పిండి పైన మూత పెట్టేసుకోవాలి, లేకుంటే పిండి అనేది ఆరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ, బటర్ పేపర్ కానీ, అరిటాకు కానీ తీసుకొని దానికి ఆయిల్ రాసేసుకొని మనము చెక్కల్ని ఒత్తేసుకుంటే సరిపోతుంది. చేతైనా ఒత్తేసుకోవచ్చు, లేకుంటే దీనిపైన మరొక బటర్ పేపర్ కానీ, ప్లాస్టిక్ కవర్ కానీ వేసుకొని మరొక ఫ్లాట్గా ఉన్న బౌల్ని తీసుకొని ఒత్తేసుకోవచ్చండి. ఈజీగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా పెట్టేసుకొని దీనిపైన ఒక బటర్ పేపర్ పెట్టేసుకొని ఒక బౌల్ సాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అనిపిస్తుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఈ విధంగా మనం చేసుకోలేము అనుకునేటైతే చేత్తైనా ఒక్కొక్కటిగా ఒత్తేసుకోవచ్చు. ఈ మెథడ్ అయితే ఈజీగా అనిపిస్తుంది. ఈ విధంగా మనకు ఎంత పల్చగా కావాల్సింటే అంత పల్చగా ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది.
పూరీలు ఒత్తుకునే పీట మీద కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చెక్కల్ని. ఇలా పైనున్న కవర్ను కానీ బర్ర పేపర్ కానీ తీసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఒక వాయి ఫ్రై అయ్యేలోపు మరొక వాయి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా పిండి వేసాను. వేసిన వెంటనే పైకి రావాలి. ఆయిల్ అనేది వేడి బాగా అయ్యి ఉండాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేయాలి. ఈ విధంగా ఒకటి తేలిన తర్వాతే మరొక చెక్కని వేసుకోవాలి. అప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి చెక్కలు అనేటివి. ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నిటి మాత్రమే వేసేసుకోవాలి, ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టుగా. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి. స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేస్తామంటే కలర్ తొందరగా వచ్చేస్తాయి కానీ క్రిస్పీగా రావు, మెత్తగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ సగ్గుబియ్యం చెక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నప్పుడు మనకు నొరగలు అనేటివి బాగా తగ్గిపోతాయండి. నొరగలు బాగా తగ్గిపోయిన తర్వాత చెక్కలు అనేటివి ఫ్రై అయిపోయినట్టే. ఈ చెక్కల్ని ఇప్పుడు పక్కకు తీసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా క్రిస్పీగా ఆయిల్ చాలా తక్కువగా ఉంటుందండి. అసలు ఆయిలే తెలీదు. ఈ సగ్గుబియ్యం చెక్కలు అనేటివి తప్పకుండా ట్రై చేయండి. వీడియోలో ఎలా అయితే చెప్పానో అలాగే చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూస్తారు కదా ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అలాగే మనకు ఆయిలే తెలియలేదు కదా. ఇదే విధంగా మీకు కూడా రావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చేట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.